class stay time civics lab. Just Peter. Babaji. Good evening to all of you. Can you hear me? Everyone, please confirm. Yes, sir. Okay. Is my screen is visible? Please confirm. Yes, sir. Screen is visible, right? Yes, sir. Okay. అదే మీ ఇద్దరు అయిపోయారు నా చేతిలో మీ ఇద్దరు అయిపోయారు నా చేతిలో Keep your video mute లో పెట్టాలి అందరూ కూడా. ఓకే, సో స్టార్ట్ చేస్తాం క్లాస్. అందరూ కూడా mute లో పెట్టుకోవాలి. సో వీడియో అవసరం లేదండి. వెంకటేశ్వరరావు వీడియో అవసరం లేదు. వీడియోని ఆఫ్ లో పెట్టుకోండి. వెంకటేశ్వరరావు గుంజి వీడియో ఆఫ్. ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఈ రోజు ఎవరైనా జాయిన్ వాళ్ళు ఉన్నారా? ఎనీవన్ జాయిన్ టుడే? Yes, sir. I am joining today only. My Okay. name is Tulasi. ఓకే, ఈ గైస్ ఎవరైనా క్లాసెస్ మిస్ అయ్యాము అన్న వాళ్ళకి చాట్ లో నేను లింక్స్ పెడుతున్నానండి. ఓకే, సో ఇవి చాట్ లో అడ్వాన్స్ గా మీకు ఎవరైనా క్లాసెస్ మిస్ అయినవి ఉంటే సో వాళ్ళకి సో క్లాస్ లో ఇక్కడ లింకులు ఉంటాయి. సో మొత్తం 8 క్లాసులు పెట్టాను. ఈరోజు 9వ క్లాసు. ఈరోజు కూడా అప్డేట్ చేస్తాను. ఇది 8 క్లాసులు డిఫరెంట్, లింకులు ఏమీ లేవు. ఓకే, సో మీరు టైం దొరికినప్పుడు ఈ 8 క్లాసులు మీరు ఈ టైంలో కంప్లీట్ చేసుకోండి. ఓకే, సి గైస్, ఇటువంటి లింక్ ఏమీ లేదు వీటితో. ఓకే, సో అన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్ అనమాట. సో బట్ ఎనీ హౌ, సో మీరు అవి క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ గెస్ట్ యూజర్స్తో లాగిన్ అయ్యారు మేడం మీరు. ఓకే, గెస్ట్ యూజర్స్తో కాకుండా డైరెక్ట్గా సిస్టమ్ నీళ్ళ నేమ్స్ ఎలా కనబడుతుంది ఆ నేమ్స్తో లాగిన్ అవ్వండి. ఓకేనా? ఆల్ రైట్, సి గైస్, సో మరి ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సో ఎస్ఏపి సర్వర్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో రియల్ టైంలో మీరు ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తారు అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో రియల్ టైంలో ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తారు ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా రియల్ టైంలో ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తారు? ఓకే, ఏమేమి సర్వర్స్? ఎస్ సార్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ సార్. ఓకే, ఇంకా Sir, production, development server, Hmm. the quality server, and pre-production and production. ఓకే, And sandbox also will be there for practicing or testing purpose. ఓకే, ఆల్ రైట్. సి రియల్ టైంలో మీరు సర్వర్స్ మీద పనిచేస్తారండి. నేను ఆల్రెడీ చెప్పాను అందరికీ సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి అని చెప్పి. సో సర్వర్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. సో ఇలా మీకు రియల్ టైంలో శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇలా సర్వర్స్ ఉంటాయి. ఏది ఓపెన్ చేసినా మీకు ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఏది ఓపెన్ చేసినా ఇలా స్క్రీన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇదేంటంటే జస్ట్ లైక్ నా దగ్గర మీ దగ్గర ఒకే ఒక్క సర్వర్ ఉంటుంది. ఓకే, S/4HANA సర్వర్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుండా
యాక్సెస్ తీసుకున్నారు S4 HANA సర్వర్ అందరూ కూడా. సో ఈ రోజు ఫైనల్ డేట్ అండి, యాక్సెస్ తీసుకోవాలి అందరూ కూడా. అండ్ సో ఈ రోజు క్లాస్ మనకి లోపల అందరూ కూడా రేపొద్దు నుంచి క్లాసెస్ అన్ని, రేపటి నుంచి క్లాసెస్ అన్ని సిస్టమేటిక్. ఓకే, క్లాసెస్ అన్ని కూడా. సో కాబట్టి సర్వర్స్ రియల్ టైంలో మనం సర్వర్ సంబంధించిన క్లాస్ ఇది, ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తాము అనేది. ఓకే, సో ఇది S4 HANA సర్వర్ అనమాట. సో ఇది ECC సర్వర్, ఓల్డ్ సర్వర్. అంటే సో ECC అంటే మీకు తెలిసిందే ఓల్డ్ సర్వర్ అండ్ ఓల్డ్ వర్షన్ సర్వర్ ఇది. ఇది మనం S4 HANA ఇప్పుడు దీని మీద పనిచేస్తున్నాం మనం. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే నీకు ఏ సర్వర్ మీద క్లిక్ చేసినా సరే సో ఫస్ట్ క్లయింట్ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ రెండు ఇవ్వాలి, అలాగే క్లయింట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ క్లయింట్ డీటెయిల్స్ని బట్టి ఏ సర్వర్ అని తెలిసిపోతుంది ఇది రియల్ టైంలో అయితే. ఇక్కడ 400 అని ఉంది. సో 400 ఏంటి, ప్రొడక్షన్ సర్వరా, క్వాలిటీ సర్వరా, డెవలప్మెంట్ సర్వరా అని. సో వాటిని పక్కన పెడితే అసలు రియల్ టైంలో ఎన్ని సర్వర్స్ ఉంటాయో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో రియల్ టైంలో మనకి సర్వర్స్ ఏముంటాయి SAPలో. సో మీరు రేపు పొద్దున్న వర్క్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు సో మీకు ఈ సర్వర్ సంబంధించిన యాక్సెస్ కావాలి ఫస్ట్. సో యాక్సెస్ అంటే ఏంటి, సో మీరు ఇలా లాంచ్ ప్యాడ్ లాగిన్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవి రావాలి. ఇవి వస్తేనే మీకు అవి ఓపెన్ అవుతాయి. సో కాబట్టి ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ అనేవి రియల్ టైంలో మీరు ఏం చేస్తారంటే యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ సో పాస్వర్డ్ డీటెయిల్స్ కోసం ఏంటంటే మీరు ఒక టూల్ ఉంటుంది మనకి రియల్ టైంలో. టూల్ పేరు ఏంటంటే GRC టూల్ అంటారు. సో ఇందులోకి వెళ్ళి సో మీరు ఈ ఈ ఈ మనకి సర్వర్స్ ఏముంటాయంటే రియల్ టైంలో శాండ్ బాక్స్ సర్వర్, ఈ సర్వర్ సంబంధించి శాండ్ బాక్స్ సర్వర్, అలాగే డెవలప్మెంట్ సర్వర్, అలాగే క్వాలిటీ సర్వర్, రీప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో ఇక్కడ మనకి GRC అనే టూల్లోకి వెళ్ళి ఈ శాండ్ బాక్స్ సర్వర్కి, డెవలప్మెంట్ సర్వర్ అన్నిటికీ రోల్స్ ఉంటాయి, రోల్స్. సో ఈ రోల్స్ని మీరు మీ సీనియర్ మెంబర్ అంటే ఆల్రెడీ కంపెనీలో పనిచేస్తున్న మీ సీనియర్ ఎవరైతే ఉంటారో సో అతని రోల్స్ ఏంటి, మీ రోల్స్ ఏంటి, సో అతనికి ఎన్ని యాక్సెస్ ఉన్నాయా లేవా అవి చెక్ చేసుకొని అతని యూజర్ ఐడి తీసుకొని సో అతని యూజర్ ఐడిని ఫర్ ఎగ్జాంపుల్ అతని యూజర్ ఐడి ఇది అనుకోండి. ఓకే, అతని యూజర్ ఐడి ఇది అనుకోండి. సో ఈ యూజర్ ఐడిని రిప్లికేట్ చేయమని చెప్పాలి. అంటే ఏంటి, సో ఈ GRC టూల్లో మనం ఇతని రోల్స్ని తీసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. సో సెక్యూరిటీ వాళ్ళకి అప్లై చేసుకోవాలి. సెక్యూరిటీ టీం వాళ్ళు దీనికి సంబంధించి మీకు సర్వర్ సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ అనేవి రియల్ టైంలో సెక్యూరిటీ టీం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సెక్యూరిటీ టీం విల్ ప్రొవైడ్ ది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇన్ రియల్ టైం. సో ఈ యాక్సెస్ ఇస్తారు దేనికి, సో యాక్సెస్ ఫర్ సో మీరు సర్వర్ సంబంధించి యాక్సెస్ కావాలి అంటే సో ఫస్ట్ మీకు దీని యాక్సెస్ అనేది ఇట్లా యాక్సెస్ కావాలంటే సెక్యూరిటీ వాళ్ళకి రోల్స్ని GRC టూల్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఒక టికెట్ కూడా రైజ్ చేయాలి. సో టికెట్ ఎక్కడ రైజ్ చేస్తామండి చెప్పాలి, ఎక్కడ రైజ్ చేస్తారు? సో సర్వీస్ నౌ అనే టూల్లోకి వెళ్ళి టికెట్ రైజ్ చేసి ఈ టికెట్ని ఎవరికి అసైన్ చేయాలి, అసైన్ టు సెక్యూరిటీ. సో టికెట్ అసైన్ చేస్తే వాళ్ళు పని చేస్తారు. తర్వాత సో మీ సీనియర్ మెంబర్ యూజర్ ఐడి ఉంటుంది కదా, వాడికి ఏమేమి రోల్స్ ఉన్నాయి, నేను రోల్స్ ఉంటాయి అన్నమాట. స్పెసిఫిక్గా రోల్స్ అంటే ఏం సార్ అంటే చూపిస్తాను తర్వాత క్లాస్లో. ఓకే, ఈ రోల్స్ ఉంటాయి కదా, ఈ రోల్స్ వీరి దగ్గర నుంచి కాపీ చేసుకోమని అంటే వీరిని రిప్లికేట్ చేయమన్నారు. ఈ రోల్స్ వీరికి ఏమున్నాయో అవన్నీ మనకి రావాలి యాక్సెస్. ఓకే, సో అప్పుడే నువ్వు పని చేయగలుగుతావు. కాబట్టి రియల్ టైమ్ సిస్టంలో మనకి ఎన్ని సర్వర్స్ మీద పని చేయాలి అసలు. ఓకే, సో ఎన్ని సర్వర్స్ మీద మీరు పని చేయాలి, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇన్ని సర్వర్స్ మీద మీరు రియల్ టైంలో పని చేయాల్సి వస్తుంది.
ఓకే. సో శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీకు ఓన్లీ ఫర్ జస్ట్ లైక్ R&D చేసుకోవడానికి. ఏమైనా తెలియలేదు అనుకోండి, సో నీకు ఎలా చేయాలో తెలియదు, ఒక టెస్ట్ పర్పస్ కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం, ఒక రీసెర్చ్ చేద్దాం అనుకున్నాం. సో అలాంటప్పుడు శాండ్ బాక్స్ సర్వర్లో ఏమీ సర్వర్స్ ఎఫెక్ట్ అవ్వవు, ఏం చేసినా ఏమీ కాదు. R&D పర్పస్ కోసం, లేకపోతే ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలి, కలికో ఎవరికో ట్రైనింగ్ ఇవ్వాలి, సో వాళ్ళకి ట్రైనింగ్ పర్పస్ కోసం, R&D చేయడం కోసం ఏమీ రాకపోతే ఈ సర్వర్ అనేది సర్వర్ కింద కౌంట్ అవ్వదు. మీకోసం, మీ ప్రాక్టీస్ కోసం SAP మీ క్లయింట్ ఇచ్చిన సర్వర్, ఇది సర్వర్ కింద కౌంట్ అవ్వదు. మెయిన్ సర్వర్ మనకి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. సో మనకి మెయిన్ సర్వర్స్ మూడు సర్వర్లు, డెవలప్మెంట్, ప్రీ ప్రొడక్షన్, సో డెవలప్మెంట్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇవన్నీ కూడా అడిషనల్గా క్లయింట్ మెయింటైన్ చేసుకోవచ్చు, అడిషనల్ కాస్ట్. ఓకే. సో కాబట్టి ఈ సర్వర్స్ మనం జనరల్గా సో ఈ 3 సర్వర్లే మెయిన్ సర్వర్, డెవలప్మెంట్ సర్వరు, క్వాలిటీ సర్వరు, ప్రొడక్షన్ సర్వర్. ఓకే. బట్ ఈ సర్వర్ అనేది ఏంటంటే నీ కోసం ఇచ్చారు, నీ R&D కోసం, నీ ట్రైనింగ్ పర్పస్ కోసం, నీకు రాకపోతే టెస్టింగ్ చేసుకోవడం కోసం. ఓకే. సో దీనికోసం ఇచ్చారనమాట ఈ సర్వర్ అనేది. కాబట్టి ఇది సర్వర్ కింద కౌంట్ అవ్వదు, మెయిన్ సర్వర్ కింద కౌంట్ అవ్వదు. ఓకే. నీకు ఇప్పుడు ఏదైనా వర్క్ అసైన్ చేసినప్పుడు నీకు ఎట్లా చేయాలో, స్టార్ట్ చేయాలో తెలియదు. సో అలాంటప్పుడు నువ్వు టెస్టింగ్ కింద ఏదో ఒకటి R&D చేసి చేయాలనుకుంటున్నావు. ఓకే. అలాంటప్పుడు ఈ శాండ్ బాక్స్ సర్వర్లో ప్రిఫర్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ అనేది ఇక్కడ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఇందులోనే చేస్తాం అన్నమాట. ఇదే మెయిన్ సర్వర్. సో మనకి మెయిన్ సర్వర్ ఇదే అన్నమాట. దీన్నే మనం గోల్డెన్ క్లయింట్ అని కూడా అంటారు. ఈ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ AP, AR, GL, అసెట్ అకౌంటింగ్ అన్నిటికి టోటల్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఈ సర్వర్లోనే చేస్తాం. కాబట్టి ఇది గోల్డెన్ క్లయింట్. గోల్డెన్ క్లయింట్ అంటే ప్రతి సర్వర్కి కూడా క్లయింట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సిస్టంలో ఇది ఓపెన్ చేసాను అనుకోండి, సర్వర్లో క్లయింట్ అనేది 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్, ఏది ఓపెన్ చేసినా మూడు డిజిట్స్ నెంబర్ కనపడుతూ ఉంటుంది, చూసుకోండి. సో ఏది ఓపెన్ చేసినా 3 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఇది ఇక్కడైతే సేమ్ ఉన్నాయి, బట్ రియల్ టైంలో డిఫరెంట్ ఉంటుంది. సో దీనికి మనకి 100 క్లయింట్ అనుకుందాం. సో ఇది 110 క్లయింట్, సో ఇది 120 క్లయింట్, ఇది 130 క్లయింట్, ఇది 140 క్లయింట్. అదే పొద్దున ఎవరైనా వచ్చి 110 క్లయింట్ అంటే ఏంటి అని అడిగితే డెవలప్మెంట్ సర్వర్. ఓకే. సో 120 క్లయింట్ అంటే క్వాలిటీ సర్వర్, 130 క్లయింట్ అంటే ప్రీ ప్రొడక్షన్. అంటే క్లయింట్ని బట్టి మనం ఏ సర్వర్ అని తెలిసిపోతుంది. అర్థమైందా? సో కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి మెయిన్ సర్వర్, ఇందులో సరదాగా చేసుకుంటాను, R&D చేసుకుంటాను అంటే కుదరదు. ఓన్లీ తెలిస్తేనే దాన్ని ముట్టుకోవాలి, తెలియకుండా దాన్ని ముట్టుకోవాలి. రియల్ టైంలో ఏది పడితే అది చేస్తానంటే కుదరదు. ఓకే. సో అది శాండ్ బాక్స్లో చేసుకో. కానీ సో నీకు తెలిస్తేనే 100% పక్కా క్లారిటీ ఉండి ఇది కరెక్ట్ అని చెప్పి క్లారిటీ ఉంటేనే డెవలప్మెంట్ సర్వర్ని టచ్ చేయాలి. ఓకే. అంతేగాని దీన్ని సో అన్ని పర్పస్ కోసం టెస్టింగ్ పర్పస్ లాగా యూజ్ చేయకూడదు. డెవలప్మెంట్ అంటే అన్నీ తెలిస్తేనే, కాన్ఫిగరేషన్ తెలిస్తేనే ఈ సర్వర్ని టచ్ చేయండి. ఓకే. నెక్స్ట్ మీకు క్వాలిటీ సర్వర్. సో ఇక్కడ ఎంటైర్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇందులోనే చేస్తారు. టెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ సర్వర్లోనే చేస్తారు మనం. సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఆల్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో ఇది టెస్టింగ్ కోసం డిజైన్ చేసిన సర్వర్ ఇది. ఓకే. దీంట్లో డేటా అంతా కూడా ఉంటుంది, ప్రొడక్షన్లో ఉన్న డేటా అంతా ఇందులో ఉంటుంది అన్నమాట. మెయిన్ డేటా అంతా ఇందులో ఉంటుంది కాబట్టి టెస్టింగ్ అనుకూలంగా ఉంటుంది. సో ఇది టెస్టింగ్ అనుకూలం కాదు, ఓన్లీ కాన్ఫిగరేషన్ మాత్రం చేస్తాం. దీంట్లో ఫుల్ డేటా ఉండదు. ఓకే. సో టెస్టింగ్ కావాల్సిన డేటా అంతా కూడా క్వాలిటీ సర్వర్లో ఉంటుంది. ఓకే. కాబట్టి దీన్ని టెస్టింగ్ మనం పర్ఫామ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్లో ఇది పెడతారు, కొన్ని కంపెనీస్లో పెట్టరు. సో కాబట్టి నేను మెయిన్ సర్వర్స్ మీకు 3 అని చెప్పాను. సో ఈ సర్వర్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ సర్వర్ UAT, యూజర్కి ఏంటంటే UAT కోసం, అంటే ఏంటి, యూజర్స్ కోసం టెస్టింగ్ అనమాట. సో మనం చేసింది కరెక్టా లేదా, సో మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత యూజర్ టెస్టింగ్ చేస్తారు కదా, అది టెస్టింగ్ పర్ఫామ్ చేసి ఓకేనా లేదా అనేది వాడి కోసం ఇచ్చిన సర్వర్ ఇది. ఈ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రియల్ టైంలో UAT కోసం యూజ్ చేస్తాం, అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. మనం చేసిన కాన్ఫిగరేషన్ అది కరెక్టా ఉందా లేదా అనేది సో యూజర్ కూడా మనకి యాక్సెప్టెన్స్ ఇస్తాడు. సో దాన్ని మనం ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అంటాం. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. సో ప్రొడక్షన్ సర్వర్ అనేది కంప్లీట్గా యూజర్కి ఇస్తారు, మనకి ఎవరు యాక్సెస్, ఓన్లీ యూజర్. యూజర్ అంటే ఏంటి, ఫైనాన్స్ కన్సల్టెంట్, ఫైనాన్స్ ఎండ్ యూజర్స్ ఉంటారు కదా.
సో అకౌంట్స్ రిసీవబుల్స్, పేయబుల్స్, జిఎల్స్, ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్, ఎస్ఏపి ఎండ్ యూజర్స్. సో వీళ్ళకి ఇచ్చే సర్వర్ ఇది. ఓకే, సో వీళ్ళ కోసం ఇచ్చే సర్వరే ప్రొడక్షన్ సర్వర్. అర్థమైందా? సో వీళ్ళ కోసం ఇచ్చే సర్వర్ కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఓకే, ప్రొడక్షన్ సర్వర్ అనేది యూజర్కి మాత్రమే ఇస్తారు, మనకి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. కన్సల్టెంట్కి మీది మెయిన్ సర్వర్, రేపు పొద్దున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సో యూజర్కి మెయిన్ సర్వర్ ఇది. ఓకే, సో మెయిన్ సర్వర్ ఎందుకు అంటే ఇక్కడ మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంతా రెడీ చేసేది ఈ సర్వర్లోనే. ఓకే, కాబట్టి యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ మొత్తం అంతా ఈ సర్వర్లోనే చేస్తాడు. ఇవన్నీ కూడా లోయర్ లెవెల్ సర్వర్స్ అంటారు. వీటిలన్నింటినీ కూడా లోయర్ లెవెల్ సర్వర్స్ అంటే బ్యాక్ ఎండ్ ఐటీ కన్సల్టెంట్ కోసం. ఐటీ అంటే మనం ఐటీ కన్సల్టెంట్ కాబట్టి బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తాం. సో బట్ ఫ్రంట్ ఎండ్ ఎవరున్నారు? యూజర్ అన్నమాట. సో వీటి కోసం ఇచ్చిన సర్వర్. సో వీడు ఫ్యూరీ యాప్స్లో ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఫ్యూరీ యాప్స్ ఉంటుంది ప్రొడక్షన్ సర్వర్, ఫ్యూరీ యాప్స్ S/4HANA. సో ఫ్యూరీ యాప్స్లో వాడు ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో కాబట్టి ఈ సర్వర్ అనేది మెయిన్ సర్వర్. దీంట్లో డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఇస్తారు నీకు, అంతేగాని పోస్టులు చేయటము, ఎడిట్లు చేయటము, డిలీట్లు చేయటము అనేది నీకు ఉండదు. ఈ సర్వర్ అనేది ఓన్లీ యూజర్, కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా కూడా ఎండ్ యూజర్స్ చేసుకుంటూ ఉంటారు. డే టు డే ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా వాళ్ళ కోసం ఇచ్చే సర్వర్. ఇందులో నీకు డేటా పోస్ట్ చేయడానికి యాక్సెస్ ఉండదు, ఎడిట్ చేయడానికి యాక్సెస్ ఉండదు, డిలీట్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఓన్లీ డిస్ప్లే మాత్రమే యాక్సెస్ ఇస్తారు. వీటిలో నీకు అన్ని యాక్సెస్లు ఉంటాయి. ఓకే, సో కాబట్టి సో నీకు బేసిక్గా నువ్వు లోయర్ లెవెల్ సర్వర్స్లో పనిచేస్తే యూజర్ సో మెయిన్ సర్వర్లో పనిచేస్తాడు. సో కాబట్టి మెయిన్ సర్వర్లో యూజర్ పోస్ట్ చేస్తూ ఉంటాడు ట్రాన్సాక్షన్, అదే మెయిన్ కాబట్టి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బుకింగ్ అన్నీ కూడా మెయిన్ సర్వర్లోనే ఉంటాయి. సో కాబట్టి సో డే టు డే ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ అన్ని ఎస్ఏపి ఎండ్ యూజర్ పోస్ట్ చేసే సర్వరే ప్రొడక్షన్ సర్వర్. సో రెస్ట్ ఆఫ్ ది సర్వర్స్ మనకి ఏమైతే ఉన్నాయో ఆ సర్వర్లో మనకి ఓన్లీ సో డిస్ప్లే యాక్సెస్ ఉంటుంది, ఎడిట్ యాక్సెస్ ఉంటుంది, అన్ని యాక్సెస్లు ఉంటాయి. కానీ ఈ సర్వర్లో మాత్రం మనకి డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఇది సర్వర్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, మెయిన్ సర్వర్. ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చి తేడా కొడితే మొత్తం ఎగిరిపోతుంది డేటా అంతా కూడా. సో కాబట్టి ఈ సర్వర్ అనేది చాలా చాలా కాన్ఫిడెన్షియల్ అనమాట. ఎలా పడితే అలా ఈ సర్వర్లో డేటా అనేది ఇవ్వరు. కాబట్టి ఇప్పుడు ఎన్ని సర్వర్స్ మీద పని చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు అందరికీ కూడా. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఓకే, సో ఇలా మనకి రియల్ టైంలో సర్వర్స్ ఉంటాయి. సో మరి క్లయింట్ ప్రతి సర్వర్ కూడా క్లయింట్తో డినోట్ చేస్తాం. క్లయింట్ అంటే 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. ఈ సర్వర్లో మనకి ఏమేమి డేటా ఉంటుంది అంటే సో క్లయింట్ డేటా ఏంటి, ఈ సర్వర్లో ఏం డేటా ఉంటుందంటే సో మాస్టర్ డేటా ఉంటుంది. సో మాస్టర్ డేటా, అలాగే ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే కస్టమైజింగ్ కాన్ఫిగరేషన్ డేటా, కస్టమైజింగ్ డేటా, కాన్ఫిగరేషన్. సో ఇవి ఈ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది. సో మాస్టర్ డేటా అంటే ఎవరు చెప్తారు? మాస్టర్ డేటా అంటే వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, పిఎల్ మాస్టర్. ఓకే, సో ఇవి మాస్టర్ డేటా. కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్. ఓకే, ఇవన్నీ కూడా మాస్టర్ డేటాస్. ట్రాన్సాక్షన్ అంటే జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, బ్యాలెన్సెస్, వెండార్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, బ్యాలెన్సెస్, కస్టమర్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, బ్యాలెన్సెస్, అసెట్ అక్విజిషన్స్, అసెట్ డిప్రిసియేషన్స్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ రిలేటెడ్. కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్ డేటా. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కస్టమైజ్ చేస్తాం, కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగరేషన్ డేటా అంతా కూడా ఇందులో ఉంటుంది. సో కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు, మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఇది. ఓకే, సో రియల్ టైంలో సో మనకి ఈ డేటా అంతా కూడా సర్వర్స్లో ఉంటుంది. క్లారిటీ వచ్చిందో అనగా. సో కాబట్టి మనం సో యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో ఇవి ఇచ్చిన తర్వాత సో సో ఇవి ఇస్తే ఏంటి అనేది మీకు చూపిస్తాను. జస్ట్ ఒక S/4HANA సర్వర్ ఓపెన్ చేస్తున్నాను మీకోసం. సో S/4HANA సర్వర్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ మీకు రియల్ టైంలో సెక్యూరిటీ వాళ్ళని టికెట్ రైజ్ చేసి రోల్స్ అప్లై చేసుకుంటే ఇస్తారనమాట. ఓకే, సో మీరు ఇక్కడ పాస్వర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు సో
ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బ్యాక్ క్లిక్ చేయగానే మనకి ఈ స్క్రీన్ అనేది కనబడుతుంది. సో ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది ఎస్ఏపికి సంబంధించిన ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ ని ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఓకే, సో ఇక్కడ నుంచే ఎండ్ యూజర్స్ సో ట్రాన్సాక్షన్ బూస్టింగ్ అంతా కూడా ఇందులో నుంచే చేస్తారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో మనకి ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా ఉంటుంది. జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఈ ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ ఎంట్రీ అంటే ట్రాన్సాక్షన్ బుక్ చేయటం, డాక్యుమెంట్ అంటే ఎడిట్ చేయటం, డిలీట్ చేయటం, ఎడిట్ చేయటము, రీసెట్ చేయటము, సో లేదా చేంజ్ చేయటము అన్నీ కూడా. సో అకౌంట్ అంటే బ్యాలెన్సెస్ అనమాట. మాస్టర్ రికార్డ్ అంటే జిఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. పీరియాడిక్ ప్రాసెసింగ్ అంటే మంత్ ఎండింగ్ సంబంధించిన యాక్టివిటీస్. ఇన్ రిపోర్టింగ్ అంటే రిపోర్ట్స్ అన్నమాట, మేనేజ్మెంట్కి కావాల్సిన రిపోర్ట్స్. అలా ప్రతిదానికి ఉంటాయి, అన్నిటికీ అలాగే ఉంటాయి. సో యూజర్స్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అనేది ఈ సర్వర్ ద్వారా చేస్తారు. ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అన్నమాట. మరి మనకి కన్సల్టెంట్కి ఇందులో యాక్సెస్ ఉండదు, అంటే ఫ్రంట్ ఎండ్లో యాక్సెస్ ఉండదు. ఎవరికి? ఏ స్క్రీన్లో? ప్రొడక్షన్ సిస్టంలో ప్రొడక్షన్ సర్వర్కి ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ నీకు డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి, ఏదైనా సరే నువ్వు పోస్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ ఉండదు. ఓకే, సో ఓన్లీ నీకు డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. సో మరి నీ స్క్రీన్ ఏది అంటే నీకు ఒక స్క్రీన్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో, ఎస్పిఆర్ఓ. ఓకే, ఎస్పిఆర్ఓ అని చెప్పి టైప్ చేయాలన్నమాట. సో కన్సల్టెంట్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఎస్పిఆర్ఓ అని చెప్పి టైప్ చేయాలి. సో అన్నిటికీ ఇప్పుడు ఈ సర్వర్ ఏదైతే చూపిస్తున్నానో ఇది అన్నిటిలోనూ సేమ్ ఉంటుంది. శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీలు అన్నీ ఇప్పుడు ఎలా చూపిస్తే అన్నింటిలో సేమ్ ఉంటుంది అన్నమాట. సో ఎస్పిఆర్ఓ అని చెప్పి టైప్ చేసి రెఫరెన్స్ ఐఎంజీ మీద క్లిక్ చేస్తే మనకి ఇది కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్ స్క్రీన్. ఇక్కడ నుంచే కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకుంటాం కాబట్టి దీన్ని ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్ బ్యాక్ ఎండ్ స్క్రీన్. ఓకే, సో ఇది ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. సో ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లో యూజర్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం అన్ని కూడా యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ప్రతి సర్వర్ ఇలాగే ఉంటుంది. ఓకే, బట్ మెయిన్ సర్వర్ ఏంటిది? మెయిన్ సర్వర్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ సర్వర్. సో కాబట్టి సో ఈ ప్రొడక్షన్ సర్వర్ మీకు రియల్ టైంలో ప్రొడక్షన్ సర్వర్లో మీరు డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఈ లోయర్ లెవెల్ సర్వర్స్ అన్నింటిలో మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే ఇది ఉంటుంది, బ్యాక్ ఎండ్ కూడా ఉంటుంది ఐఎంజీ. సో కాబట్టి మీరు సో రియల్ టైం సర్వర్స్లో మనం ఎన్నిట్లో పనిచేస్తాము అనేది ఒక క్లారిటీ అయితే మీకు వచ్చింది. సో బేసిక్గా ఎన్ని సర్వర్స్ పనిచేస్తామని చెప్పాం. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. సో కాన్ఫిగరేషన్ ఇందులో చేస్తాము, డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. సో క్వాలిటీ సిస్టంలో ఏం చేస్తాం? టెస్టింగ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాం. ప్రీ ప్రొడక్షన్లో ఏం చేస్తాం? యూఏటీ చేస్తాం. ప్రొడక్షన్లో ఏం చేస్తాం? మెయిన్. సో ప్రొడక్షన్లోనే ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్స్ ప్రొడక్షన్లోనే ట్రాన్సాక్షన్ బుకింగ్ అన్ని కూడా ఎండ్ యూజర్స్ చేసేది ఇందులో. ఓకేనా? సో కాబట్టి మీ అందరికీ కూడా సర్వర్ గురించి ఒక ఐడియా వచ్చిందా రాలేదా? ఎనీ కన్ఫ్యూజన్ ఇందులో? సో ఇందులో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? సో కాబట్టి మీరు వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? సో ఈ సర్వర్ సంబంధించి ఫస్ట్ యాక్సెస్ తీసుకోవాలి. యాక్సెస్ తీసుకోవాలంటే ఇమీడియట్గా నీకు యాక్సెస్ రాదు. ఓకే, నువ్వు రోల్స్ని రోల్స్ని అప్లై చేసుకున్నంత మాత్రం నీకు యాక్సెస్ ఇవ్వరు. దీనికి ఫస్ట్లో కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు నీకు కొన్ని ట్రైనింగ్స్ ఇస్తారు. ఓకే, సో ట్రైనింగ్స్ నువ్వు కంప్లీట్ చేయాలి. సో క్లయింట్ సైడ్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, అలాగే పేరోల్ కంపెనీ నుంచి కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం నేను రిక్రూట్ చేసుకుంటే ఐబిఎం క్లయింట్ నువ్వు పనిచేస్తావు కదా, ఆ క్లయింట్ సంబంధించిన ఎన్విరాన్మెంట్కి సంబంధించి మొత్తం ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, అలాగే ఐబిఎం సంబంధించిన ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. రెండు కంప్లీట్ చేసుకుంటేనే నీకు ఈ సర్వర్ యాక్సెస్ అనేది ఇస్తారు రియల్ టైంలో. ఈ ట్రైనింగ్స్ అనేవి వీడియో బేస్డ్ ఉంటాయి, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. దగ్గర నీకు ఈ సర్వర్ యాక్సెస్ రావడానికి కనీసం 10 నుంచి 15 రోజులు కూడా పడతాయి. కొన్ని కంపెనీస్లో 1 నెల రోజులు కూడా పడతాయి. ఓకే, సో కొన్ని కంపెనీస్లో 1 నెల రోజులు కూడా పడుతుంది ఈ సర్వర్ యాక్సెస్ రావాలంటే. ఎందుకంటే మొత్తం మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, బీజీసీ అన్నీ చెక్ చేస్తారు ఈ సర్వర్ ఇవ్వాలంటే. ఎందుకంటే ఇందులో క్లయింట్ డేటా, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ డేటా అనేది చాలా సెక్యూరిటీ. ఓకే, సో ఎవరు పడితే వాళ్ళు లీక్ చేయడం కుదరదు. కస్టమైజింగ్ అయినా సరే, ఓకే, కాన్ఫిగరేషన్ డేటా అయినా, ట్రాన్సాక్షనల్ డేటా అయినా చాలా డిస్ట్రక్టివ్ ఇదంతా. దాన్ని తీసుకెళ్ళి బజార్లో అమ్మేస్తావేమో డేటాని. అందుకే నీ చేత నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ మీద పేపర్ మీద ముందే
సో డేటా లీకేజ్ కానీ సో ఇవేం అవ్వకుండా నీకు ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. సెక్యూరిటీ బ్రీచ్ అవ్వకుండా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, ఐటీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ అటెండ్ అయితేనే నీకు అవకాశం ఉంటుంది. అర్థమైందా? అప్పుడు మాత్రమే ఆ ట్రైనింగ్ అటెండ్స్ అయ్యి పాస్ అయితే మీ బీజీసీ వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మీకు సర్వర్ యాక్సెస్ అనేది ఇస్తారు. అంతేగాని నువ్వు కంపెనీలో జాయిన్ అయిన వెంటనే నీకు సర్వర్ యాక్సెస్ ఇవ్వరు. ఓకే, కొన్ని చిన్న కంపెనీస్ ఉంటాయి అందులో ఇస్తారు, కానీ పెద్ద కంపెనీస్లో సర్వర్ యాక్సెస్ అనేది రావాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ అనేది ఎక్కడ ఇవ్వరు. సో మొత్తం వెరిఫికేషన్ చేసుకొని నువ్వు కొన్ని టెస్ట్లు పాస్ అవ్వాలి. ఓకే, సో వాళ్ళు టెస్ట్లు అన్నీ ఈజీగానే ఉంటాయి, అందరూ పాస్ అవుతారు, 100 మంది పాస్ అవుతారు, 100% పాస్ అవుతారు. ఓకే, ఆ టెస్ట్లో చదవాలి అండ్ ఆ కంపెనీ పాలసీస్ చదవాలి, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ మీద సైన్ చేయాలి, డేటా లీకేజెస్ కానీ సో డేటా అనేది మ్యానిపులేషన్ చేయడం కానీ ఇలాంటివి ఏమి ఉండకుండా సో రెడీ చేయాలి. సో దానికోసమే ఈ సర్వర్స్ ఇవన్నీ కూడా నీకు ఇచ్చేది. సో సెక్యూరిటీ వాళ్ళు ఇవన్నీ సర్టిఫికేట్ వస్తుంది మీకు, కొన్ని ట్రైనింగ్స్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ మీరు సెక్యూరిటీ వాళ్ళకి అప్లై చేసేటప్పుడు అటాచ్ చేయాల్సి వస్తుంది. నేను ట్రైనింగ్ సర్టిఫికేట్ కంప్లీట్ అయ్యాను కాబట్టి నాకు సర్వర్ యాక్సెస్ ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు అవన్నీ చెక్ చేసుకొని డేటా చెక్ చేసుకొని నీకు అప్పుడు రియల్ టైంలో సర్వర్ యాక్సెస్ ఇస్తారు. అంతేగాని సో టక్ నీకు సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా ఇవ్వరు. క్లారిటీ వచ్చిందో రాలేదా? సో ఇది మనకి ఇలా రియల్ టైంలో సర్వర్స్ మీద మనం పనిచేస్తామండి. ఓకే, సో ఇది రియల్ టైంలో సర్వర్ మీద పనిచేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక సినారియో చెప్తాను. ఈ సినారియోని సో మీకు వర్క్ కింద అసైన్ చేస్తాను. రేపటి లోపల ఈ సినారియోని మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, సినారియో ఏంటంటే సో ఎండ్ యూజర్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ది ప్రొడక్షన్ సిస్టమ్. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ ఎవడైతే ఉన్నాడో వాడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాడంట ప్రొడక్షన్ సిస్టంలో. సో అట్ ద టైమ్ ఆఫ్ బుకింగ్ ట్రాన్సాక్షన్ he got ఎర్రర్ వచ్చింది. ఓకే, ట్రాన్సాక్షన్ బుక్ చేసేటప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఒక ఎర్రర్ వచ్చింది. సో ఆ ఎర్రర్ని వచ్చింది కాబట్టి సో he writes the ticket error, then he writes the ticket. So ticket write చేస్తాడు, ticket he writes the ticket and assigned FICO team. సో ఈ టికెట్ని మీకు అసైన్ చేశారు. సో నౌ సినారియో ఏంటంటే యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ సో హౌ వీ విల్ resolve the issue and what is the process for resolving the ticket and give your brief inputs or analysis regarding issue resolution. క్వశ్చన్ అర్థమైందంటే ఎవరికైనా అర్థం కాలేదు? క్వశ్చన్ అర్థమైందో అర్థం కాలేదు చెప్పాలి. అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను. సో ఏం అర్థమైంది చెప్పండి, ఎవరు చెప్తారో తెలుగులో? నా పేరు శివ సార్. ఎస్, యాక్చువల్లీ ఒక ఎండ్ యూజర్ ఒక ట్రాన్సాక్షన్ బుక్ చేసినప్పుడు సిస్టమ్ లో ఎర్రర్ వచ్చింది. ప్రొడక్షన్ సర్వర్ లో ట్రాన్సాక్షన్ బుక్ చేస్తున్నప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎర్రర్ వచ్చినప్పుడు ఎండ్ యూజర్ ఏం చేశాడంటే టికెట్ రేస్ చేశాడు FICO కన్సల్టెంట్ కి, కన్సల్టెంట్ టీమ్ కి. కన్సల్టెంట్ కి టికెట్ అసైన్ చేశాడు. అప్పుడు ఆ కన్సల్టెంట్ ఆ టికెట్
ఎలాగా దాన్ని టికెట్ ని ఎలా టేక్ ఓవర్ చేయాలి, తర్వాత ఆ టికెట్ ఇష్యూ ఏంటి అన్నది ఫస్ట్ తెలుసుకొని దాని ప్రకారం దానికి సొల్యూషన్ ఇవ్వాలి సార్. దీనికి మీ సైడ్ నుంచి ఎక్స్పెక్టేషన్, మీరు అందరూ రియల్ టైమ్ కన్సల్టెంట్స్ కింద లెక్క ఇప్పుడు ఎక్స్పెక్టేషన్, యూ నీడ్ టు brief about the ticket at least 3 to 5 minutes. 3 to 5 minutes brief చేయాలి మీరు. ఓకేనా? రేపటి లోపల ఇది మీ అనాలిసిస్ ఏంటి, క్లాసులు జరిగినాయి, ఇన్ని క్లాసులని బేస్ చేసుకొని మీరు ఏం అనాలిసిస్ చేశారు. ఓకే, సో ఈ క్లాసుల్లో మీకు అర్థమైంది ఏంటి, అండ్ నువ్వే కన్సల్టెంట్ అయితే టికెట్ ఎలా స్టార్ట్ చేస్తావు, ఎలా రిసాల్వ్ చేస్తావు, సో అది మనకు చెప్పాలి. రేపు పొద్దున ఇంటర్వ్యూలో కూడా ఇలాగే అడుగుతాడు, ఇలా సినారియో ఒకటి క్రియేట్ చేసి అడుగుతాడు. నువ్వు రియల్ టైంలో పని చేశాను అంటున్నావు కదా, అయితే ఇలా ఉంది సినారియో, నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, ప్రాబ్లం ఫేసింగ్ స్కిల్స్. సో మనం ట్రబుల్ షూట్ చేయడం అంటే ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయడం అని అర్థం. ఓకే, మనం ఎప్పుడు ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తాం, అంటే పంచాయతీలే రోజు పంచాయతీలే, ఎండ్ యూజర్ పంచాయతీలకి మనమే పెద్ద, సెటిల్ చేయాలి, పార్టీని మనం సాటిస్ఫై చేయాలి. పార్టీ అంటే ఎవరండి? ఎండ్ యూజర్ని సాటిస్ఫై చేయాలి ఫైనల్ గా, అల్టిమేట్ గా. సో పంచాయతీలో ఎండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ చేయలేకపోతే ఏమవుద్ది, గొడవ చేస్తాడు, రిపోర్ట్ చేస్తాడు పైవాడికి. కాబట్టి మీరు రేపొద్దున ఎండ్ యూజర్ ఇష్యూస్ ని సాల్వ్ చేసేటప్పుడు ఎండ్ యూజర్ కి మీ మీద అంత కాన్ఫిడెన్స్ లేదు, లేకపోతే మీ దగ్గర నుంచి సొల్యూషన్ రాదు, లేకపోతే మీరు ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకొని ఏదో సొల్యూషన్ ఇస్తారు, అది వర్కౌట్ కాదు అని ఫీలింగ్ వచ్చింది అనుకోండి. సో వాడికి వెంటనే దాని మీద టికెట్ మీద వాడు ఇచ్చేస్తాడు, ఎస్కలేట్ చేస్తాడు, ఇన్ టైంలో సాల్వ్ కాదు, పెద్ద మెయిల్ రాస్తాడు. అప్పుడు మీకు అది కెరియర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, జాబ్ మీద పడుతుంది. సో కాబట్టి ఎండ్ యూజర్ని సాటిస్ఫై చేయటం మన లక్ష్యం, ఇష్యూస్ని సాల్వ్ చేయటం మన గోల్. ఓకే, సో ఎండ్ యూజర్స్ అంటే ఫైనాన్స్ గైస్, డే టు డే ట్రాన్సాక్షన్ బుక్ చేస్తూ ఉంటారు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్, ఐటీ కన్సల్టెంట్స్. కాబట్టి నేను ఫైనాన్స్ గా అనే మైండ్ సెట్ని తీసేసి పక్కన పడేది. ఫైనాన్స్ గా ఏం చేస్తాడు, ట్రాన్సాక్షన్ బుకింగ్ అంటే హిస్టరీ, జరిగిన ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాడు అంతే. బట్ ఫైనాన్స్ గా చేసే పని మీరేంటి, రియల్ టైమ్ కన్సల్టెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో కనిపెట్టాలి మీరు, ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి, ట్రేస్ అవుట్ చేసి, ఎర్రర్ని రెక్టిఫై చేయాలి. దానికి కాను మీకు శాలరీస్ అనేవి ఉంటాయి. 10 లక్షల శాలరీ ఊరికే రాదు, అవునా కదా? 10 లక్షల శాలరీ అనేది ఊరికే వస్తుందా? రాదు. కాబట్టి మనకి ఈ ఎర్రర్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎర్రర్ రెక్టిఫై చేయడం, రిసాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం పనిచేస్తాం రియల్ టైం. దానికోసం 10 లక్షల శాలరీస్, దానికోసమే డైలీ పంచాయతీలు. ఓకే, పంచాయతీలో కొన్నిసార్లు సాటిస్ఫై చేస్తాం, కొన్నిసార్లు సాటిస్ఫై చేయడం, కొన్నిసార్లు దెబ్బలు తింటాం, అన్నీ ఉంటాయి. దానికోసం ఆ ప్రెజర్ని మెయింటైన్ చేసినందుకే నీకు 10 లక్షలు సాల్వ్. రెండే ఇష్యూస్ రోజుకి, సో అవి సాల్వ్ అవ్వు తొందరగా. ఓకే, మరి ఆ పంచాయతీ సాల్వ్ కాకపోతే వాడు టికెట్ బ్రీచ్ అయిపోద్ది. మళ్ళీ టికెట్ బ్రీచ్ అవ్వకుండా కాపాడాలి. మరి వాడితో నువ్వు సెటిల్మెంట్కి వెళ్ళాలి. సో వాడితో మంచిగా మాట్లాడుకొని ఏదో ఒకటి చేయాలి. ఎలా చేస్తావు అన్నీ అనవసరం. మేనేజ్మెంట్ కావాల్సింది ఎండ్ ఆఫ్ ది డే టికెట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్లోజ్ అయినాయి, ఎన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నది అన్నది కావాలి. దట్స్ ఇట్. ఓకే గైస్, సో టుడే we discussed about the real-time servers. So what are the servers we have? Just now I explained: sandbox server, development server, quality server, pre-production server, and production server. Okay, sandbox server generally used only for trial and error purpose. This is only for trial and error. So if you don't know anything and you want to make R&D, then which server should be preferred? So sandbox server. So development server is just like configuration.
That's the reason it's a golden client. So as a consultant, you will have to do so many configurations. So where you need to do only development server. Quality server is for testing activities because huge data will be there in the quality server. So testing is workout. So that's the reason quality server should be preferred for testing. So pre-production server, this server should have access for end users. Here the end user will give UAT, and they also perform different kind of testing in the pre-production server. Okay, so production server, you don't have any access like editing, okay, deleting or reset. Okay, so you will have only access display in the production server. So for user ID and password details, you will have to touch base with your security. And initially, so you need to take a KT plan from the senior. So how to apply these roles to the security team via GRC tool. So you should understand how GRC tool will work out. Is there any document for this, and how to apply the roles? Okay, so you just take a KT plan from your senior member. So your senior member mostly share the document. Okay, based upon the document, so you just do the same thing, and so you get the servers. You get the server access. So every server has a client. Sandbox server has a client. Development server has a client. Quality server has a client. Pre-production server has a client. So client containing this kind of data, like master data, transactional data, and customized data. So today I given one scenario for you guys. So SAP end user posting the transaction in the production environment. So at the time of posting the transaction, he got an error. So this is a completely technical error. Okay. So you found this issue will be resolved by the FICO consultant only. That's the reason he raised the ticket in the service now. And this ticket is assigned to FICO team. Then as a functional consultant, so you received the ticket and you need to work on it, right? So how you will resolve the issue, and so give your brief analysis or inputs to resolution, to provide the resolution. So Mirandar consultants, so everyone here, almost all of the people are consultants. So how to resolve this ticket? Expectation, you need to tell these things at least 3 to 5 minutes. Oral presentation. Tomorrow I want. Istana only just to put your name in the chat box. Chat box lesson better. I will. So just to give your analysis, how many people will give the presentation? Okay, and then people who joined recently, so please check your previous videos. Okay, there is no connection, there is no linkage. Okay, so just watch out these videos and complete. And also you need to take server access immediately. Server details కోసం మీరు సో మళ్ళీ చాట్లో పెడుతున్నారు. రేపటి లోపల సర్వర్ వచ్చేసి వాళ్ళందరికీ కూడా సర్వర్ వచ్చేయాలి. సర్వర్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. సర్వర్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో నెంబర్స్ కూడా ఇస్తున్నాను. యూ కెన్ కాంటాక్ట్ దిస్ 2 guys. అడ్మిన్స్ వీళ్ళే. సర్వర్ తీసుకొని రెడీగా ఉండాలి. అండ్ ఇంకా సర్వర్లోనే మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ డిస్కషన్స్ అన్ని చెప్పుకున్నాం మనం. ఓకే, ఇంకా మీ డ్యూటీ ఇంకా సో ఈ ఇద్దరు పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి. ఎనీ సపోర్ట్ ఉంటే చాట్లో పెడతాం ప్రతిదీ కూడా. ఓకే, అండ్ ఎవరైతే సో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సెండ్ యువర్ పేమెంట్ స్క్రీన్ షాట్ టు సిబిఎం అండ్ షేక్ బాబ్జీ.
సో నాకు షేక్ బాబ్జీ అని చెప్పి ఇందులో ఉంటుంది. సో ఇద్దరికి పంపించాలి స్క్రీన్ షాట్స్, ఇద్దరు వ్యాలిడేట్ చేస్తారు. ఓకే, సో సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో వాళ్ళు రిజిస్ట్రేషన్ టుమారో లోపల చేసుకోండి, ఎందుకంటే గ్రూప్లో నుంచి అడ్మిన్స్ రిమూవ్ చేస్తారు యూజర్ ఐడిని. ఆ తర్వాత మీరు తీసుకున్న వీడియోస్ అన్నీ పోతాయి, మొత్తం డేటా అంతా పోతుంది. ఓకే, సో కాబట్టి సో ఫస్ట్ మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది 9th క్లాస్ ఆల్మోస్ట్. సో 9th క్లాస్ అన్నీ అన్రిలేటెడ్, అంటే లింకేజ్ దేనికి లేదు. ఓకే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇది అర్థమవుతుంది, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, సో ప్రీవియస్ వీడియోస్ 2 వీడియోలు వాచ్ చేస్తే ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది నా సైడ్ నుంచి, అండ్ గుడ్ నైట్, అండ్ టుమారో విల్ గెట్ బ్యాక్.